పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. చదవబడిన లేఖన భాగము ప్రభు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గతంలో కూడా ఒకసారి ధ్యానం చేసినట్టుగా నాకు గుర్తుంది. పరమగీత గ్రంథాన్ని సొలొమోను రాశారు. ప్రియుడు ప్రియురాలు మధ్య ఏ రకమైన ప్రేమ ఉంటుందో అలా ఊహించుకుంటూ షూలమితి ప్రియురాలిగా, సొలొమోను ప్రియుడిగా ఈ గ్రంథ కావ్యం మనకు కనబడుద్ది. దీన్ని శ్రేష్టమైన గీతం అని కూడా అంటారు, పరమగీతం అని అంటారు. ఇంకా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ పరమగీతం అనేటువంటి గ్రంథం చదవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప దీన్ని చదివి అర్థం చేసుకోలేం. ఒకవేళ బాహ్య నేత్రాలతో శరీర సంబంధమైన మనసుతో చదివితే అన్ని అపార్థాలే ఉంటాయి, దీంట్లో కనిపిస్తాయి మనకలా. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మీయ నేత్రాలతో దీన్ని చదివితే ఈ గ్రంథ కావ్యం మనకు అర్థమవుద్ది, ఈ గీతం అర్థమవుద్ది. షూలమితి చెబుతుందన్నమాట, అడవి వృక్షముల గురించి మాట్లాడుతూ ఉంది. మీ అందరికీ వృక్షాలు తెలుసు కదా, చెట్లు తెలుసు కదా. కొన్ని చెట్లు మనం పెట్టినవి ఉంటాయి, అడవిలో చెట్లు ఎవరు నాటరు. అడవి చెట్లకి క్రమం అనేది ఉండదు కదా. అడవి చెట్లు అన్ని రకాల చెట్లతో కూడి ఉంటుంది, ఒకే రకమైన చెట్లు అడవిలో మనకు కనబడవు. వాటిని సేద్యపరిచేవారు ఉండరు, వాటికి ఎరువు వేసేవారు ఉండరు, వాటికి ఒక క్రమం ఉండదు. ఎక్కడ పడితే ఏవి పడితే అవి మొలుస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. క్రమం లేని చెట్లు అవి. రకరకాల చెట్లు ఉంటాయి అడవిలో. కొన్ని ఉపయోగకరమైన ఉంటాయి, కొన్ని ఉపయోగం లేనివి ఉంటాయి, మరికొన్ని హాని కలిగించేవి కూడా ఉంటాయి. మా చిన్నప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కనిపించేది. చెట్టు అంటే పెద్దది కాదు, మొక్కలాగానే ఉండేది చిన్నగా. దాని ఆకులు తగిలితే చాలు మొత్తం దురద. మీకు తెలుసా ఏం చెట్టు అంటారు దాన్ని? నేను మర్చిపోయాను. ఎప్పుడైనా మాకున్న గేదెకు గడ్డి కోయడానికి వెళ్తే నా పని అయిపోయినట్టే, నాకే తగిలేదు అది. నాకు కూడా వచ్చు గడ్డి కోయడం. ఏదో రకంగా తగిలేది. మొత్తానికి వచ్చేసరికి ఎంత అంటే విషతుల్యమైనటువంటి మొక్కలు కూడా అరణ్యంలో ఉంటాయి. మా చిన్నప్పుడు రాళ్ళు దెబ్బలు తగిలినా, మరొక దెబ్బ తగిలినా, రక్తం కారుతున్నా గాయపాకు చెట్లు లేదా నల్లాలం అనేటోళ్ళం మేము.
అంటే అంటే చెట్లలో ఉపయోగకరమైన ఉన్నాయి, హాని కలిగించే ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఇవ్వని వృక్షాలు కూడా అడవిలో ఉన్నాయి. అన్ని రకముల చెట్లు అరణ్యంలో ఉంటాయి. వాటికి క్రమం ఉండదు, వాటికి నీరు పోసేవారు ఉండరు, వాటిని పెంచే విధం ఉండదు, వారికి ఒక కాబరి ఉండడు, వాటిని సేద్యం చేసేవారు ఉండరు. పెరిగేవి పెరుగుతాయి, పాడేవి పాడవుతాయి, ఎండిపోతూ ఉంటాయి. ఒక క్రమము లేని విధానం చూపిస్తుంది అడవి. ఏమంటది షూలమితి అంటది, నేను అడవిలోకి వెళ్ళినప్పుడు చాలా వృక్షాలు కనిపించాయి, వాటిలో హానికరమైన వృక్షాలు ఉన్నాయి, వాటిలో ఉపయోగకరమైన వృక్షాలు కనిపిస్తున్నాయి. కొన్ని వృక్షాలు నన్ను ఆకర్షించాయి, కొన్ని వృక్షాలేమో హాని కలిగించడానికి చూశాయి. అయితే ఆ అడవి వృక్షంలో నేను ఒక వృక్షాన్ని చూశాను, అది జల్దరు వృక్షము అని అంటది. అంతటి హానికరమైన, క్రమము లేని, కాపరి లేని, నాయకుడు లేని, రైతు లేని, సేద్యపరిచే వ్యక్తి లేని ఆ వృక్షాల మధ్య షూలమితికి ఒక వృక్షం కనబడిందట. ఆ వృక్షం పేరు జల్దరు అని అన్నది. ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ ట్రీ అని ఉంది. అంటే యాపిల్ ట్రీ అంటే యాపిల్ అన్నా తెలియదా? కొత్తగా ఈరోజే రిలీజ్ చేసిన వాడు అదేమైనా సేపు అనే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా వినబడుతుందా ఆ పేరు? చదువుకున్న వాళ్ళు అందరూ కూడా యాపిల్ అంటున్నారు కదా. మరి అలా పెట్టండి ఫేస్ యాపిల్ ట్రీ అంటే. జల్దరు వృక్షం అంటే ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ ట్రీ అని రాసి ఉంది. అంటే యాపిల్ చెట్టు అట. అడవి వృక్షములలో ఒక జల్దరు వృక్షాన్ని చూశాను నేను. చూసి ఏం చేశానంటే, ఆ అరణ్యంలో వృక్షాలని నన్ను ఆకర్షిస్తూ ఉన్నా, ఆ వృక్షాలన్నీ చోట్ల కొన్ని వృక్షాలకు ఫలాలు కనబడుతూ ఉన్నా, ఆ వృక్ష మధ్య ఉన్నటువంటి ఈ జల్దరు వృక్షం దగ్గరికి వెళ్ళి నేను ఆ వృక్షపు నీడన కూర్చుంటిని అని అంట. అరణ్యంలో కూడా వృక్షాలు ఉన్నాయి, అవి కూడా ఫలాలు ఇస్తాయి. వాటితో కూడా మనకు పని ఉంటుంది. వాటిని మనం తీసివేయడానికి లేదు, కానీ వాటికి ఏముండదు, క్రమం ఉండదు, అక్రమంగా ఉంటాయి. ఒక చెట్టు పక్కనే ఇంకో చెట్టు పెరుగుద్ది, ఒక చెట్టు నిండి ఇంకో చెట్టు ఎదుగుద్ది, చెట్లు ఆనుకొని ఉంటాయి, సంబంధం లేకుండా ఉంటాయి. వాటికి ఒక క్రమం అనేది ఉండదు. అవి కూడా ఫలాలను ఇస్తాయి, వాటితో కూడా మనకు ఉపయోగం ఉంది. అవి ఫలాలు ఇస్తున్నాయని, అవి ఉపయోగకరంగా ఉన్నాయని, అవి కూడా అరణ్యంలో ఆకర్షిస్తున్నాయని ఈ షూలమితి ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళలేదట. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెబుతాను. అరణ్య వృక్షాలు పనికిరావా? పనికొస్తాయి. అడవి వృక్షాలు ఖచ్చితంగా పనికొస్తాయి. ఇక్కడ స్థలం కొన్నప్పుడు ఈ రింగ్ రోడ్ లేదు, ఇది మొత్తం అడవిలాగా ఉండేది కదా. అడవిలాగుంటే అక్కడికి వెళ్ళిపోయి కర్రలు కొట్టుకొచ్చాం. ఆ కర్రలు కొట్టుకొచ్చి గుడిసేసాం కదా. అవి పనికొచ్చాయా, పనికి రాలేదా? వ్యాఖ్యానం ఎలా ఉండాలంటే అది ఖచ్చితంగా వాక్యానుసారమై ఉండాలి. నాకు బోల్డ్ ఆలోచనలు ఉంటాయి, మీకు బోల్డ్ ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు వ్యాఖ్యానంగా చేయకూడదు, దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలి. అరణ్యంలో అనేక పనికొచ్చే వృక్షాలు కనబడినప్పటికీ, ఉపయోగకరమైన వృక్షాలు ఉన్నప్పటికీ, ఫలాలిచ్చే వృక్షాలు ఉన్నప్పటికీ, ఈ షూలమితి అంట ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళలేదట.
జల్దరు వృక్షము దగ్గరికి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళి ఏ చెట్టు నీడనిస్తున్నా ఆ చెట్ల దగ్గరికి వెళ్లకుండా జల్దరు వృక్షపు నీడన కూర్చుంటిని. చదవండి అన్నమాట. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమై నేనతని నీడను కూర్చుంటిని. ఈమె చెబుతుంది ఆ జల్దరు వృక్షం ఎవరో కాదు, ఆ జల్దరు వృక్షము నా ప్రియుడు అనగా సొలొమోను, ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువు అని చెబుతుంది. జల్దరు వృక్షమే ఆనందాన్ని ఇస్తుందా? మిగతా వృక్షాలు ఇవ్వవా? ఇప్పుడు మిగతా చెట్లు ఇవ్వవా? యాపిల్ చెట్టు ఒకటే ఆనందాన్ని ఇస్తుందా? మీరు యాపిల్ పండ్లే తింటారా? మిగతా తినరా? యాపిల్ పండు తింటేనే సంతోషం వేస్తుందా? మిగతా పండ్లు తింటే? ఏమంటది? మిగతా పండ్లు నాకు తెలుసు, మిగతా వృక్ష ఫలాలు కూడా తెలుసు, కానీ వాటి నీడ దగ్గర నేను వెళ్ళలేదు. నేను జల్దరు వృక్షముతో పోల్చబడిన యేసుక్రీస్తు ప్రభు నీడన కూర్చున్నాను. లోకంలో గనులైన వారు ఎంతో మంది కనిపిస్తారు, ఆదరించేవారు ఎంతో మంది కనిపిస్తారు, ప్రేమించేవారు ఎంతో మంది కనిపిస్తారు, నీ కనులను ఆకర్షించే ఎంతో మంది, ఎన్నో వృక్షాలు కనబడతాయి. స్వల్పకాల ఆనందంతో ఎన్నో వృక్షాలు నిన్ను ఆకర్షిస్తాయి. ఆకర్షిస్తున్నాయని ఈ షూలమితి అనబడిన సంఘము, ఈ స్త్రీ అన్ని వృక్షాల దగ్గరికి వెళ్ళిపోయి వాటి నీడన చేరలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మహా అంటే 70 సంవత్సరాలు బ్రతుకుతాం. ఎన్నో చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లు మనుషులకు సాదృశ్యంగా ఉంది. క్రమం ఉన్న మనుషులున్నారు, క్రమం లేని మనుషులున్నారు, మేలు చేసే మనుషులున్నారు, హాని తలపెట్టే, కీడు చేసే, కృతజ్ఞత లేని వారు అనేకులు ఉన్నారు. ఈ 70 సంవత్సరాల కాలంలో అనేకులు నీకు తారసపడతారు, ఎదురు పడతారు, నీకు ఎదురుగా వస్తారు, నిన్ను ఆకర్షిస్తారు, నీకు మేలు కలిగించే వారిగా ఉంటారు. అయినా ఈ షూలమితంట ఆ చెట్టు ఫలం బాగుంది కదా అని, ఆ చెట్టు మేలు కలిగిస్తుంది కదా అని ఆ చెట్టు నీడకు వెళ్ళిపోలేదు, కానీ ఆ అరణ్యములో, ఆ అడవిలో జల్దరు వృక్షముతో పోల్చబడిన యేసుక్రీస్తు ప్రభువు నీడన కూర్చుందట. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, నువ్వు ఎవరి నీడన కూర్చున్నావు? ఎవరి నీడను ఆశ్రయిస్తున్నావు? ఎవరి నీడను ఆశ్రయిస్తున్నావు? ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు కదా, యోనా అనే ప్రవక్త ఉన్నాడు కదా. అతనికి నినివే వెళ్ళమని చెప్తే తర్షీషు ఓడకి వెళ్ళిపోతుంటే దేవుడు అతన్ని దర్శించి సముద్రంలో పడవేసి చేపను మింగమని చెప్పి, ఆ తర్వాత ఆ చేప వెళ్ళి నినివే పట్టణము దగ్గర అది కక్కివేస్తే బయటకు వచ్చి 3 దినాల ప్రయాణమంతా వ్యాపించున్న నినివే పట్టణం ఆ లోపలికి వెళ్ళి 1 దినమంతా ప్రయాణం చేసి ఇంకా 40 రోజులకు ఈ పట్టణం పాడైపోతుందని ప్రకటన చేసి వాక్యం బోధించి వెళ్ళిపోయాడు. ఊరు చివరికి వెళ్ళిపోయి పందిరేసుకున్నాడు. పందిరేసుకొని ఆ పందిరి నీడన కూర్చుండెను అనింది బైబిల్లో. ఎక్కడ? ఎవరు వేసుకున్నారు ఆ పందిరి? యోనా తన తెలివితో, తన చేతులతో, తన అనుభవంతో, తన తలంపుతో
ఏర్పాటు చేసుకున్న నీడ. షూలమిత్ ఏమో యేసయ్య నీడలోకి వెళ్ళింది, యేసయ్య నీడలో కూర్చుంది. ఈ యోనా ప్రవక్త ఏమో తనకై తాను నిర్మించుకున్న నీడ, తనకై తాను కట్టుకున్న నీడ, తనకై తాను వేసుకున్న పందిరి అది. ఆ పందిరి నీడలో కూర్చున్నట్టు వెళ్ళిపోయి చాలా మంది ఏం చేస్తారంటే వారి తెలివి చేత, వారి అనుభవం చేత, వారి చదువు చేత, వారి జ్ఞానం చేత, వారి దగ్గరున్న వనరుల చేత వారే ఒక నీడ నిర్మించుకుంటారు. నా నీడ కింద నేనున్నా అంటారు. యోనా కూడా అలాగే అనుకున్నాడు. పందిరి వేసుకొని తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, తెలివిని ఉపయోగించి, అనుభవాన్ని ఉపయోగించి తన చేతులతో నిర్మించుకున్నటువంటి నీడ కింద కూర్చున్నాడట. ఈయన అనుకుంటున్నాడు, నాకు ఈ పందిరి నీడనిస్తుంది, పందిరి నీడ కింద కూర్చున్నాను అనుకుంటున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఎండ తగిలెను అని. అంటే పందిరి నీడ ఏం చేసింది అతనికి? అతనికి ఆశ్రయాన్ని ఇవ్వలేకపోయింది, అతన్ని కప్పలేకపోయింది. పందిరు తెలుసా? పందిరి అంటే తెలుసా? పెండిళ్ళకి వేస్తారు కదా, ఇప్పుడు ఎవరు ఎట్లా టెంట్లు వేస్తున్నారు ఇప్పుడు అందరు. కానీ పందిరి పనులు ఎక్కడ ఇప్పుడు? అది మళ్ళా పందిరి వేయాలంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి? అంతే కదా. అరణ్యం ఉపయోగం లేదని వ్యాఖ్యానం చేస్తే తప్పుబోధ చేసిన వాళ్ళు అవుతాం మనం. పందిరి వేయాలంటే మళ్ళీ అడవికి వెళ్ళాల్సిందే, కర్రలు కొట్టి తీసుకొచ్చి మళ్ళీ వేసుకోవాల్సిందే. ఎంతకాలం ఉంటుంది ఆ పందిరి? నువ్వు కష్టపడి అరణ్యానికి వెళ్ళి కట్టెలు కొట్టి నిర్మించుకున్న, కట్టుకున్న, పెండ్లికేసిన పందిరి ఎంతకాలం ఉంటుంది? పెండ్లికే వేస్తారు పందిర్లు ఎక్కువ. ఎంతకాలం ఉంటుంది? మహా అంటే ఒక 6 నెలలు ఉంటుందేమో. వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కర్రల మీద వర్షం పడుద్ది, అవి పుచ్చిపోతాయి. ఆ కర్రలు తడిసి పుచ్చిపోతాయి. మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చారు కదా, కొట్టుకొచ్చినట్టు ఉన్నాయి ఆ కట్టెలు. ఇప్పుడు కొట్టుకొచ్చినది ఎలా ఉన్నాయో తాజాగా ఇప్పుడు అలా ఉన్నాయా? వర్షానికి తడిసి ఎండకి ఎండి ఏమైపోయాయి? పుచ్చిపోయినాయి కదా. నీవు కట్టుకున్న నీడ కూడా ఒకరోజు పుచ్చిపోయింది. ఎందుకు వీలురుతావు? నేను నిర్మించుకున్న, నేను కట్టుకున్న, నా తెలివి ఉపయోగించిన, నా అనుభవాన్ని ఉపయోగించిన, నా జ్ఞానాన్ని ఉపయోగించుకున్న, నా తెలివి చేత కట్టుకున్న లేదా నిర్మించుకున్న నీడ అని నీ నీడని బట్టి ఎందుకు వీలురుతావు? అర్థమవుతుందా నా మాట? కొందరి మాటలు ఇలాగే ఉంటాయి. నేను కట్టుకున్న నీడ, నేను నిర్మించుకున్న నీడ, నా నీడను నేనే కూర్చుంటాను. సాధ్యమా అది? నీ నీడ నువ్వు కూర్చోగలవా? నీ నీడన వేరొకరు కూర్చుంటారేమో కానీ నీ నీడ నువ్వు ఎండకి నిలబడి మీ నీడ ఎక్కడ ఉంటుంది? మీరు పోయిన కొద్దీ నీడ ఆడ ఆగి ఉంటుందా? మీతో పాటు ప్రయత్నం చేయని నా నీడ కూర్చుంటా అని. యోనా అంటాడు, నా తెలివి ఉపయోగించి, నా జ్ఞానం ఉపయోగించి, నా అనుభవాన్ని ఉపయోగించి, నాకున్న వనరులను ఉపయోగించి ఒక పందిరి వేసుకున్నాడంట. ఆ పందిరి కింద పోయి కూర్చున్నాడట నీడన. కూర్చునేసరికి ఎండొచ్చింది. ఆయన పందిరి, ఆయన నీడ ఆయనకి మేలును చేయలేకపోయింది, ఆయనకు ఆశ్రయంగా ఉండలేకపోయింది. ఎండ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రాత్రి ఒక చెట్టు వచ్చి చేరింది. రాత్రికి రాత్రే ఒక చెట్టు వచ్చి ఆ పందిరి వేసుకున్న దగ్గర మొలిసింది. అది మొలిసి ఏ చెట్టు? సొరకాయ చెట్టు. సొరకాయ చెట్టు
రాత్రికి రాత్రే ఆ పందిరి దగ్గర, ఆ పందిరి కర్ర దగ్గర మొలిసి అది పెద్దగా అయిపోయి ఆకులు విస్తరించి ఆ పందిరి మొత్తం అల్లుకొని యోనా గారి తల మీద నీడనిచ్చాను. మరి ఫస్ట్ వేసుకున్న నీడ మొదటిసారి వేసుకున్న నీడ ఏమైంది? మరి తాను వేసుకున్నాడు కానీ అది అతనికి ఆశ్రయంగా లేదు. తన నీడ, తను నిర్మించుకున్న తన తెలివి, తన జ్ఞానం ఏది కూడా ఉపయోగకరంగా ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. శూలమితి ఊరకనే పరిగెట్టుకుంటూ జల్దర వృక్షం నీడదైన కూర్చోలే. యోనా తను నిర్మించుకున్న నీడ కింద కూర్చున్నాడు, కానీ అది మాత్రము ఎండనే ఇచ్చింది. ఎండ దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమకి, శోధనకి, సమస్యకి. నా తెలివి చేత జయించిన ఆ సమస్యను అంటారు కొంతమంది. నా తెలివి చేత, నా జ్ఞానం చేత, నా బుద్ధి చేత, నా అనుభవానంతా ఉపయోగించి ఆ సమస్యను జయించారని చెప్పుకుంటారు కొంతమంది, చెబుతారు. ఈయన అనుకున్నాడు, అలాగే నిర్మించుకున్నాడు, అలాగే పందిరి వేసుకున్నాడు, అలాగే నీడ కూర్చున్నాడు. కానీ ఎండ వచ్చింది. ఎండ వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి ఒక చెట్టు మొలిచింది. ఆ చెట్టు పెద్దగా అయిపోయింది, దాని ఆకులు విస్తరించాయి. యోనాకు పైగా తలపైన అది విస్తరించి ఆ నీడను చూసే వరకు యోనా తానుకు చెట్టు ఇస్తున్న నీడను చూసి, ఆ చెట్టును చూసి బహుగా సంతోషించెను. మొదటి సంతోషము తన నీడ. ఇప్పుడు రెండో సంతోషము చెట్టు నీడ. ఏ నీడ? చెట్టు నీడ. చెట్టును చూసి సంతోషించడం ఉంది బైబిల్లో. యోనా గ్రంథము 4వ అధ్యాయము. అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఇప్పుడు ఆ సొర చెట్టును పుట్టించింది దేవుడు అన్న సంగతి యోనాకు తెలియదు కదా. అక్కడ సొర చెట్టును పుట్టించింది దేవుడు అన్న సంగతి యోనాకు తెలియదు కదా. అనుకున్నాడు, చెట్టు మొలిచింది, ఈ చెట్టు వచ్చి నాకు నీడగా ఉంది, ఈ చెట్టు నాకు ఆశ్రయంగా ఉంది, ఎండ కొడుతున్న నాకు, నా నీడ మీద ఆధారపడిన నాకు, నా అనుభవం మీద ఆధారపడిన నాకు ఈ చెట్టు వచ్చి నీడనిచ్చింది అని చెట్టును చూసి సంతోషించాడు. చెట్టు నీడ కింద సంతోషిస్తున్నటువంటి యోనా. ఏ చెట్టు నీడ? సొర చెట్టు నీడన సంతోషిస్తున్నటువంటి యోనా. ఈ సొరకాయ చెట్టు లేదా సొర చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుడు సహాయము చేయమని ప్రేరేపించిన ఒక మనుష్యునికి సాదృశ్యంగా ఉంది. ఒక మనుష్యుని నీడ కింద సంతోషిస్తున్నటువంటి యోనా. అసలే ఇబ్బందులో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, నా నీడ నాకు మేలు కలిగించట్లేదు, నేను వేసుకున్న నీడ నాకు మేలు కలిగించట్లేదని బాధపడుతున్నప్పుడు అనూహ్యంగా ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడు? నేను నీకు ఆదరణగా ఉంటాను, నేను నీకు నీడగా ఉంటాను. ఇప్పుడు యోనా అనుకుంటున్నాడు, ఓహో ఈ వ్యక్తి నాకు నీడగా ఉంటున్నాడు, ఈ వ్యక్తి నాకు ఆదరణ కలిగిస్తున్నాడని ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తూ ఆ వ్యక్తి నీడన కూర్చొనేను, ఆ సొర చెట్టు నీడన కూర్చుండెను. జాగ్రత్తగా వినాలి. మొదటగానేమో తన చేతులతో వేసుకున్న పందిరి నీడన కూర్చున్నాడు, అది అతనికి శాశ్వతమైన నీడను
ఇవ్వలేదు. రెండోదేమో ఒక వ్యక్తి వచ్చి అతనికి నీడగా ఉంటానని గొడుగు పట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నీడన సంతోషిస్తున్నటువంటి యోన ఇంకా ఆగట్లేడు. సంతోషం అంటే మామూలు తన పందిరి వేసుకున్నప్పుడు కూడా సంతోషం లేదు ఆయనకి. తన చేతులతో పందిరి వేసుకున్నప్పుడు ఉందా సంతోషం? లేదు. ఎప్పుడు వచ్చింది? ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? గొడుగు పట్టాడు కదా ఎండ తగలకుండా. ఇక ఇది శాశ్వతమైన నీడ అనుకొని యోన ఆ చెట్టును చూసి సంతోషించి ఆ చెట్టు నీడ కింద హాయిగా పడుకున్నాడు, హాయిగా కూర్చున్నాడు. అంటే ఈ ఈ ఈ ఇంటెన్షన్ లేదా దేవుని యొక్క అంతరంగం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు ప్రేరేపించకుండా ఒక వ్యక్తి నీకు సహాయం చేయగలడా? దేవుడు ప్రేరేపించకుండా, దేవుడు ఆజ్ఞాపించకుండా ఎవరైనా నీకు సహాయం చేయగలరా? ఎవరైనా సహాయం చేయగలరా? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి ఐగుప్తుల్ని బంగారం అడగగానే బంగారం ఇచ్చేశారా? దేవుడు ఏం చేశాడు? వారిని ప్రేరేపించాడు కదా. దేవుడు వారిని ప్రేరేపించాడు కాబట్టి వాళ్ళు వెంటనే అడగగానే బంగారాన్ని ఇచ్చేశారు. దేవుడు ప్రేరేపించకుండా ఏ కార్యము ఎవరి ద్వారా నీ జీవితంలో జరగనుగాక జరగదు. ఎంతకాలం మనుషుల నీడన కూర్చుంటావు? ఎంతకాలం మనుషుల నీడన కూర్చొని మనుషులను బట్టి సంతోషిస్తావు? పురుగు 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 ఖచ్చితంగా ఆ మనుషుని తొలుస్తుంది. నువ్వు ఎంత సంతోషించినా ఇప్పుడు ఆ వ్యక్తి నాకు నీడగా ఉన్నాడు, లేదా ఆ గృహం నాకు నీడగా ఉంది, లేకపోతే ఆ ఉద్యోగం నాకు నీడగా ఉంది, లేకపోతే ఆ వ్యాపారం నాకు నీడగా ఉంది, ఆ డబ్బు నాకు నీడగా ఉంది అని, ఆ లోక సమయం బంధువులు నాకు నీడగా ఉన్నారని ఎంత ప్రయత్నం చేసినా సొర చెట్టుకు పురుగు పట్టినట్టుగా వాళ్ళు కూడా పురుగు తిరుగుద్ది ఏదో ఒకరోజు. చూస్తుండు. ఉన్నారా చిన్నప్పటి నుంచి మీ స్నేహితుడు అట్లనే ఉన్నారా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి బంధువులు, అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నారా మాట్లాడుతూ? పురుగు తిరగలే వాళ్ళకి? ఖచ్చితంగా ఇప్పుడు కూడా జరుగుద్ది. వెయిట్, కంగారు పడుకు. నాకు ఈ నీడ ఉంది, నాకు ఇబ్బంది లేదు అనుకుంటున్నావేమో. బంధువుల నీడను చూసుకునే వాళ్ళు కొంతమంది, డబ్బు నీడను చూసుకునే వాళ్ళు కొంతమంది, మనుషుల నీడను చూసుకునే వాళ్ళు కొంతమంది, ఉద్యోగం నాకు నీడగా ఉందని ఉద్యోగం చూసి ఊళ్ళూరే వాళ్ళు కొంతమంది రకరకాల నీడలను ఆశ్రయిస్తారు. రాత్రికి రాత్రే చెట్టు మొలిసింది, నీడనిచ్చింది, ఉదయం పురుగు తొలిచింది, చెట్టు ఎండిపోయింది, సంతోషం ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఎవరిని తిడుతున్నాడు ఇప్పుడు? దేవుని తిడుతున్నాడు. బుద్ధి లేదా? ఎవరు బొమ్మన్నారు సొర చెట్టు నీడకి? సొర చెట్టు నీడని ఎవరు ఆశ్రయించమని చెప్పారు మిమ్మల్ని? అది స్వల్పకాల నీడనిచ్చేది, అది శాశ్వతమైన నీడనివ్వదు. కొన్ని రోజులు నీడనిస్తుంది అది. నువ్వు దాన్ని చూసి సంతోషిస్తావు, దేవుని పక్కన పెడతావు. నువ్వు దాన్ని పట్టుకొని తిరుగుతావు, ఆ నీడని పట్టుకొని దేవుని నీడని వదిలిపెడతావు. అదే చెప్పమన్నాడు దేవుడు. వాళ్ళకు పురుగు తిరిగింది అనుకో, నీ రక్త సంబంధికులని తల్లిదండ్రులనే బంధువులైన పురుగు తిరిగింది అనుకో, ఏమంటారు? సరే పురుగు తొలిచింది అనుకో, వాళ్ళ పురుగు మంచిగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒకవేళ పురుగు తొలిచింది అనుకో, నువ్వు ఇన్ని రోజులు చేసిన హిస్టరీ అంతా నాకు చెప్తారు వచ్చి. నువ్వు ఇన్ని రోజులు చేసిన చరిత్ర అంతా కూడా నాకే చెప్తారు. ఇప్పుడు వాళ్ళ నీడ వాళ్ళ పురుగు మీద ఆధారపడి ఉంది. ఎంతకాలం వేరే వ్యక్తిని కూర్చుంటావు? ఎంతకాలం వారిని బట్టి సంతోషించుకు తిరుగుతావు? ఇదిగో ఆ పురుగు తొలిచే వరకు ఏం జరిగిందంట? తొలిచినందున చెట్టు వాడిపోయిను మరియు ఎండకాయగా. అది పోగానే ఏమొచ్చింది? మళ్ళీ ఎండ వచ్చింది.
ఎండ రాగానే ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోతే బాగున్నా అనుకున్నాడు. ఎందుకు వచ్చిన బాధ ఇది? సొర చెట్టు నీడన ఎందుకు కూర్చున్నావు? అది పురుగు తిరిగి ఎండిపోతే ఎండగొట్టిందని నేను బ్రతుల కంటే చచ్చిపోతే మేలని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నీ చేతితో పందిరి నీడ ఏంది, సొర చెట్టు నీడ ఏంది? జల్దరు వృక్షపు నీళ్ళ దగ్గర కూర్చో. షూలమిత అంటుంది, మా పితరులు, మా భక్తులు సొంత నీడ కూర్చున్నారు, ఎండ తగిలింది. మరొక వ్యక్తి నీడ కూర్చున్నారు, వాళ్ళు కూడా మధ్యలోనే ఎండిపోండి. అర్థం ఏంటి? మధ్యలో వదిలిపెట్టుట, విడిచిపెట్టుట, మధ్యలోనే ముంచి వేసుట. అదే జరుగుద్ది ప్రపంచంలో జరిగేదే అది. మీరు చూస్తుండండి. మీరు ఎంత సంతోషించినా ఒకవేళ సొర చెట్టు చూడగానే బైబిల్లో రాయబడి ఉంది కదా, యోనా బహుగా సంతోషం అంటే ఇక చచ్చేదాకా పర్వాలేదు, నాకు ఒక నీడ దొరికింది అనుకున్నాడు. నాకు నీడ దొరికింది అనుకొని సంతోషించాడు. ఆ నీడ స్వల్పకాలమైనది. ఈ మధ్యాహ్నం ప్రభువు చెబుతున్న మాట అంటే మనుషుల నీడ, బంధువుల నీడ, ఉద్యోగము నీడ, వ్యాపారము నీడ, డబ్బు అనే నీడ స్వల్పకాలమైనది. డబ్బు విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉంది, బంధువులు విడిచి వెళ్ళిపోతారు, ఉద్యోగం కూడా మధ్యలో ఊడిపోవచ్చు, వ్యాపార నష్టం కలగొచ్చు, స్నేహితులు అయిన వారు కూడా మధ్యలో విడిచి వెళ్ళిపోవచ్చు. ఆ నీడలన్నీ కూడా స్వల్పకాలమైనవే, అవన్నీ స్వల్పమైనవే. షూలమితి అంటది, వృక్షాలన్నీ కనబడుతూ ఉన్నా, ఫలాలిచ్చే వృక్షాలుగా ఉన్నా, నీడనిచ్చే వృక్షాలుగా ఉన్నా, నేను మాత్రము శాశ్వతమైన నీడనిచ్చే జల్దరు వృక్షం నీడన కూర్చుంటిని. ఇప్పుడు రూతు గురించి బోయాజ్ అంటాడు కదా, అమ్మా నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీకున్న రక్త సంబంధికులు విడిచిపెట్టి, నీకున్న శ్రేష్టమైన స్థితిని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నీవు వచ్చావమ్మా అంటాడు. ఎక్కడికి వచ్చిందట ఆమె? దేవుని రెక్కల క్రింద. ఏముంటుంది? నీడ. ఎందుకు? మోయాబు దేశంలో నాకు చుట్టాలు లేరా? బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఆమెతో కలిసి చదువుకున్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఉద్యోగస్తులు, ఆ దేశ నివాసులు లేరా? ఎక్కడికి వచ్చింది ఆమె? ఆమెకు తెలుసు ఈ నీడ అంతా కూడా స్వల్పకాలమైన సంగతి రూతుకు తెలుసు. కాబట్టి ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూతేమో దేవుని రెక్కల క్రింద ఉన్న నీడను ఆశ్రయించింది. యెహోవా రెక్కల కింద నీడ దగ్గరికి ఆమె వచ్చింది. షూలమితేమో జల్దరు వృక్షము నీడను ఆశ్రయించను. జల్దరు వృక్షము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఏ నీడన కూర్చున్నావు ఈరోజు? నీవు ఎవరి నీడన కూర్చొని ఉన్నావు? ఏ నీడను ఆధారంగా చేసుకున్నావు? ఈ నీడలన్నీ ఒకరోజు ఖచ్చితంగా ఎండిపోతాయి. అదే పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనంలో మళ్ళీ చదువుదాం. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. వాస్తవానికి షూలమీతి ఉంది కదా, ఈ షూలమీతికి మిగతా చెట్ల నీడన పోలేదు అనుకోవద్దు, పోయింది. ఎందుకంటే ఈమె ద్రాక్ష తోటను కాసేటువంటి కావలి కత్తె. ఆ కావలి కత్తె కంట ఆ ద్రాక్ష తోటను కాస్తున్నప్పుడు ఎండ తగిలి నల్లగా మారిపోయిందట. మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఎండ తగిలి నల్లగా మారిపోయినప్పుడు, ఇప్పుడు ఒక తోట దగ్గర కావలిగా ఉన్నావు, ఎండ కొడుతుంది, దేన్నో కావలి కాస్తున్నావు, ఏం చేస్తావు?
ఎండ కాస్తున్నప్పుడు ఏం చేస్తాం? మీరు ఇక్కడ భోజనం చేస్తున్నప్పుడు బాగా ఎండ కాస్తుంది అనుకో, ఎక్కడికి వెళ్తారు? బాదం చెట్టు నీడకి వెళ్తారు కదా, ఏదో ఒక చెట్టు నీడకి వెళ్తారు కదా. అలా అన్ని చెట్టు నీడకి వెళ్ళింది ఈమె కూడా. ఎందుకు మరి జల్దర వృక్షం గురించి రాస్తారు బైబిల్లో? ఊరికనే రాస్తారా? ఈమె కూడా తను కావలి కాసేటప్పుడు, తను పని చేసేటప్పుడు, ఎండ తగులుతుండగానే శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏదో ఒక చెట్టు నీడకి వెళ్ళిన స్త్రీనే ఈమె, వెళ్ళిన బిడ్డనే ఈమె. కానీ ఏ నీడైనా ఈమెకు స్వల్పకాల సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది కనుక ఇప్పుడు శాశ్వత కాల సంతోషం కొరకు జల్దరు వృక్షపు నీడన ఆమె కూర్చుండెను. ఆనందపడితేనే వెళ్ళిందట. జల్దరు వృక్ష ఫలమాట ఆమె జిహువకు మధురమాయను. జిహువ అంటే నాలుక. మరి మిగతా పండ్లు తింటే ఇంక మధురం కాలేదా? అయినాయి, మళ్ళీ చేదైనాయి. ఇప్పుడు ఏదో కాయ తినగా తినగా చేదనిపిస్తుంది కదా, తినగా తినగా తీయగా అనిపించడం వేపకాయ. ఇప్పుడు రోజు బిర్యానీ తింటుంటే 4 రోజులకు నోట్లో పెట్టుకుంటే అదే చేదనిపిస్తుంది. మీకు అనిపించదేమోలే కానీ మిగతా చెట్ల ఫలాలు ఈమె నాలుకకి మధురంగా లేవట. ఎట్లా ఉన్నాయంటే కాస్త తీయగా, చేదుగా. మామిడి పండ్లు ఉంటాయి కదా, కొన్ని పండ్లు 2 రకాలుగా ఉంటాయి కదా, కొన్ని పుల్లగా, కొన్ని తీయగా కలిపి ఉంటాయి, మిక్స్ అయి ఉంటాయి కదా. ఏ చెట్టు నీడ నువ్వు ఆశ్రయించినా నీ జీవితంలో ఎండ ఉంటుంది, నీడ ఉంటుంది. ఒకరోజు ఆ నీడని విడిచి వెళ్ళిపోతుంది. అందుకే షులమిత అంటుంది, అడవి వృక్షాల్లో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఏ వృక్ష కిందకి వెళ్ళినా స్వల్పకాల నీడనిస్తాయి, స్వల్పకాల సంతోషమే మిగులుతుంది. జల్దరు వృక్షం నీడకి వెళ్తే నాకు పట్టరని ఆనందం కలిగింది, ఆ ఫలము నా నాలుకకు మధురము. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా చెప్పండి. ఎన్ని నీడలు? 3. మొదటిది యేసయ్య నీడ, 2 సొంత తెలివితో వేసుకున్న పందిరి కింద ఉన్న నీడ, 3 మనుషులను వచ్చి హెల్ప్ చేసిన మనుషుల నీడ. 3 నీడలు ఉన్నాయి. దీంట్లో 2 నీడలు కూడా మధ్యలోనే వెళ్ళిపోతాయి, అవి శాశ్వతమైనవి కావు. జల్దరు వృక్షపు నీడ అనబడిన యేసయ్య నీడన కూర్చుంటే అది శాశ్వతంగా ఉంటుంది నీ నాలుకకి. ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళు భోజనం చేస్తే ఏమంటారు? చేదు అంటారు కదా. అదే జ్వరం వచ్చిన వారు యాపిల్కాయ తింటే జ్వరం వచ్చిన వాళ్ళు అదే యాపిల్ తింటే ఏమంటారు? అది చేదు అన్నారు, తినేస్తారు ఎంతమంది తీసుకొచ్చినా. అదే అన్నం తినమంటే ఏది చేసినా సరే దగ్గర తినబుద్ధి అవతలేదు అంటారు కదా. అంటే ఇప్పుడు ఆ జల్ద వృక్షం యాపిల్కాయ యేసుక్రీస్తు ప్రభుతో పోల్చారు కనుక యేసయ్య నీడన ఉంటే నీ జీవితంలో చేదు కూడా మధురంగా మారుతుంది. హల్లెలూయా. యేసయ్య నీడ నువ్వు కూర్చుంటే, యేసయ్య నీడ దగ్గరికి రా. ఎంతకాలం మనుషుల నీడన కూర్చుంటావు? ఎంతకాలం డబ్బు నీడన కూర్చుంటావు? ఎంతమంది డబ్బున్న వాళ్ళు లేరండి లోకంలో? కోట్లాధిపతులు, బిలియనీర్లు లేరా? ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు ఎవరు లేరు కదా. డబ్బు ఎవరిని కాపాడలేకపోయింది కదా, వారి బలగం ఎవరిని కాపాడలేకపోయింది కదా. రెండోది, భూమి మీద ఏ నీడైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, కానీ యేసయ్య నీడన కూర్చుంటే ఇహమందును పరమందును శాశ్వతంగా నీవు నిలిచి ఉంటావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకోండి. అందరు తల ఉంచి కళ్ళు మూసుకొని 3 రకాల నీడలు, సొంత తెలివి జ్ఞానం ద్వారా కప్పుకున్న నీడ,
నిర్మించుకున్న నీడ. అది యోనాకు శాశ్వతమైన నీడగా లేదు, యోనాకు అది ఆశ్రయంగా లేదు, యోనాకు అది నీడగా లేదు. ఇదిగో యోనాకు అది నీడగా లేదని ఎలా చెప్పగలమంటే, ఒక సొరచెట్టు పుట్టిన తర్వాత సొరచెట్టు అతనికి నీడనిచ్చెను అనింది బైబిల్లో. అంటే తన సొంత తెలివి ద్వారా నిర్మించుకున్న పందిరి అతనికి నీడనివ్వలేకపోయింది, అతనికి ఆశ్రయంగా ఉండలేకపోయింది. నీడ నెమ్మదికి సాదృశ్యంగా ఉంది, నీడ ప్రశాంతతకు సాదృశ్యంగా ఉంది, నీడ సమాధానానికి సాదృశ్యంగా ఉంది. బిడ్డ, నీ సొంత తెలివి, నీ సొంత జ్ఞానం, నీ సొంత అనుభవం, నీ సొంత తలంపుల ద్వారా నిర్మించుకున్న నీడ శాశ్వత కాల నెమ్మదినివ్వదు, శాశ్వత కాల సమాధానం ఇవ్వదు. ఏదో ఒక రోజు ఆ నీడ నీకు అసమాధానాన్నే కలిగిస్తుంది, అసమాధానమే కలిగిస్తుంది. ఇదిగో నెబుకద్నెజరు అన్నాడు కదా, ఈ మహా బబులోను పట్టణము నేను నిర్మించుకున్నది కాదా, నేను కట్టుకున్నది కాదా, నా కోసం కట్టుకున్న నగరం కాదా ఇది అన్నాడు. తన కోసం తన చేతులతో కట్టుకున్న నీడ తను అరణ్యానికి వెళ్ళిపోతుంటే ఆపలేకపోయింది. అరణ్యంలో పశువు వలె గడ్డి మేస్తుంటే తనకు నిర్మించుకున్న నీడ తన్ని ఆపలేకపోయింది. నీవు అనుకుంటున్నా నేను సంపాదించిన డబ్బు నాకు నీడగా ఉంటుంది, నిన్ను కట్టుకున్న గృహం నాకు నీడగా ఉంటుంది, నా బంధువులు నాకు నీడగా ఉంటారు, నా రక్త సంబంధికులు నాకు నీడగా ఉంటారు, నా స్నేహితులు నాకు నీడగా ఉంటారు, నా ఉద్యోగం వ్యాపారం నాకు నీడగా ఉంటుంది, నాకు కుదవలేదు అనుకుంటున్నావు. యోన అనుకున్నాడు, నా చేతులతో నేను కట్టుకున్న పందిరి నాకు నీడనిస్తుంది అనుకున్నాడు. కానీ ఎండ తగులుతూనే ఉంది, ఎండ తగులుతూనే ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, సొరచెట్టు రూపంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతను అంటున్నాడు, నీకు నేను నీడనిస్తాను. ఓ, నువ్వు ఎండ తగిలిన దానవుగా ఉన్నావు కదా, ఎండ తగిలిన వాడవుగా ఉన్నావు కదా, నేను నీకు నీడనిస్తాను అంటే ఈ యోనాట ఆ సొరచెట్టును చూసి బహుగా సంతోషించను అనుకున్నాడు. ఈ సొరచెట్టు ఎప్పటికీ నాకు నీడనిస్తుంది, ఈ సొరచెట్టు ఎప్పటికీ ఎండిపోదు, నన్ను విడిచిపోదు, నన్ను వదిలిపెట్టిపోదు, ఎప్పుడు నాతోనే ఉంటది. ఇదిగో నా నీడను మించిన నీడ ఈ సొరచెట్టు నాకు ఇస్తుందని సొరచెట్టు నీడన కూర్చొని సంతోషించిన యోనా, సొరచెట్టు నీడను చూసి తన్ను తాను సంతోషిస్తూ గంతులు వేస్తున్న యోనా, సొరచెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్న యోనా. బిడా, ఆ సొరచెట్టు ఒక మనుష్యునికి సాదృశ్యంగా ఉంది, ఒక స్నేహితునికి సాదృశ్యంగా ఉంది, నీ బంధువుకు సాదృశ్యంగా ఉంది, నీ రక్త సంబంధికులకు సాదృశ్యంగా ఉంది. ఆ నీడలన్నీ కూడా ఒకరోజు ఎండిపోతాయి, ఒకరోజు విడిచిపెట్టిపోతాయి, ఒకరోజు వదిలిపోతాయి. బ్రదర్, ఆ నీడ నీకు మేలు కలిగిస్తుంది అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు ఆ నీడను చూసి సంతోషిస్తున్నావు కదా, ఆ నీడ పురుగు తిరిగితే, పురుగు తొలిమితే ఖచ్చితంగా అది ఎండిపోయింది. అనగా నీ జీవితంలో ఉండదు, నీకు హెల్ప్గా ఉండదు, నీకు సహాయంగా ఉండదు. ఎంతకాలము సొరచెట్టు నీడన కూర్చుంటావు సహోదరి, ఎంతకాలము సొరచెట్టు నీడను ఆశ్రయిస్తావు సహోదరుడా. సొరచెట్టు ఒకరోజు ఎండిపోయింది, దాని ఆకులు పెద్దగా ఉన్నాయని, అది నీడనిస్తుందని, అది పచ్చగా ఉందని దాన్ని చూసి సంతోషిస్తున్నావా? ఎండిపోయింది బ్రదర్, అమ్మా ఎండిపోయింది. యోనా ప్రవక్త అనుకుంటున్నాడు, ఇది నాకు నీడనిస్తుందని అనుకున్నాడు, కానీ అది ఎండిపోయింది. స్వల్పకాలమే, ఒక్క రోజే, ఒక్క దినమే, అంటే కొన్ని రోజులే,
కొంతకాలమే ఆ నీడ నీకు ఆశ్చర్యంగా ఉంటది. ఏదో ఒక రోజు సొర చెట్టు ఎండిపోయింది. షూలమిత అంటుంది, నేను నా జ్ఞానంతో ఆ చెట్టు దగ్గరికి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాను, నా జ్ఞానంతో రకరకాల ప్రయత్నాలు చేశాను, ఈ నీడ ఆ నీడను ఆశ్రయించాను, ఈ వ్యక్తి నీడ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, అనేక ఫలాలు ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళాను, ఓ ఫలం ఉంది కదా నాకు ఫలం ఇస్తుందిలే అనుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాను, ఈ నీళ్ళను ఆ నీళ్ళను ఆశ్రయించాను. ఏది కూడా నాకు శాశ్వతంగా ఆనందభరితంగా నా జీవుకు నా నాలుకకు మధురంగా లేదు. కానీ చివరిగా నేను జల్దరు వృక్షపు నీడను కూర్చున్నప్పుడు, జల్దరు వృక్షపు నీడను కూర్చున్నప్పుడు అది నా జీవుకు మధురముగా ఉండెను. నా గొంతుకి నా నాలుకకు అది మధురంగా ఉండెను. నా యేసయ్య ఇచ్చే ఫలం, నా దేవుడిచ్చే ఫలం, నా దేవుడిచ్చే ఆశీర్వాదం, నా దేవుడిచ్చే నీడ నీ హృదయానికి నెమ్మదిని కలగ చేస్తుంది. నీ జీవితం మధురంగా మారుస్తుంది. నీ జీవితం మధురంగా ఉండేలా చేస్తుంది. యేసయ్య నీడన కూర్చో. ఎంతకాలం ఉద్యోగం నీడ, వ్యాపారము నీడ, డబ్బున నీడ, మనుషుల నీడన కూర్చుంటావు. ఈ మధ్యాహ్నం ప్రభు చెబుతున్నాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సర్వశక్తి నీడ ఏముందంటే విశ్రాంతి ఉంది, విశ్రాంతి ఉంది. ఇదిగో సొర చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ నీడ పోగానే యోనాకి తన జీవితం మీద విరక్తి వచ్చింది, తన బ్రతుకు మీద విరక్తి వచ్చింది. చివరికి అంటున్నాడు, నేను చచ్చిపోతే బాగుండు, నేను బ్రతుకుంటే ఏం లాభం, నా సొంత నీడ నాకు నెమ్మది కలిగించలేదు, ఒక మనిషి నీడ నాకు నెమ్మది కలిగించలేదని తన జీవితం మీద విరక్తి వచ్చి చావాలనే ప్రేరేపణ వచ్చిందట, చచ్చిపోవాలనే తలంపు వచ్చిందట. ఈ మధ్యాహ్నం ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీవు సొంతగా నిర్మించుకున్న నీడ అయినా, ఒక వ్యక్తి ద్వారా లేదా రకరకాల వ్యాపార ఉద్యోగాల ద్వారా నిర్మించుకున్న నీడ అయినా నీ జీవితం మీద నీకు విరక్తి పుట్టేలా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. జల్దరు వృక్షము అనబడిన యేసయ్య నీడ నీకు శాశ్వతమైన నెమ్మది కలుగ చేస్తుంది. హల్లెలూయా. చేద్దాం చేద్దాం చేద్దాం. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, సహోదరుడా, నిన్నే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. రా, యేసయ్య నీడన కూర్చో. బిడ్డ, యేసయ్య నీడన విశ్రమించు, యేసయ్య నీడన కూర్చో. ఆయన నెమ్మది కలిగిస్తాడు. ఆయన ఫలము నీకు నీ జీవకు మధురంగా ఉంటది. ఆయన నీడ నీకు విశ్రామము దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకు హృదయాన్ని కఠినం చేసుకుంటావు? ఎందుకు ఈ నీడ ఆ నీడకు పరిగెడతావు? బ్రదర్, సహోదరుడా, యవన బిడ్డ, యవన కుమారుడా, ఎందుకు వేరే వారి నీడ? యేసయ్య నీడన కూర్చో, నీ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడుతుంది. యేసయ్య నీడన కూర్చో, నీ భవిష్యత్తును నా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా నీ పరిశుద్ధమైన సన్నిధిలో చేరి నీ నామాన్ని గణపరచడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 3 రకాల నీడలు ప్రభువా నా జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. అవును యేసయ్య, నా సొంత తెలివిదారా నేను నిర్మించుకున్న తండ్రితో వచ్చిన నీడ, అది నాకు శాశ్వతమైన నీడగా లేదు ప్రభువా. అది ఎండ తగిలేలా చేసింది. ఒక వ్యక్తి ద్వారా అనుభవిస్తున్న నీడ కొంతకాలానికి ప్రభువా అది ఎండిపోయి మళ్ళీ ఎండను తీసుకొస్తుంది. కానీ తండ్రి, 3వ నీడగా జల్దరు వృక్షము అనబడినటువంటి నీ నీడ, నీ నీడకు వచ్చిన ఆ నీడ ఎప్పటికీ ఎండిపోదు. అది శాశ్వతమైన నీడ అని దాని కింద కూర్చుంటే దేవా అయానికి స్తోత్రములు, అది మధురాన్ని కలిగిస్తుందని, ఆనందాన్ని కలిగిస్తుందని, నా జీవకు మధురమైన
బలమైనది అని, అంతేకాదు ప్రభువా అది విశ్రమాన్ని కలిగిస్తుందని, విశ్రాంతిని ఇస్తుందని సెలవిచ్చావు. అవును తండ్రి, లోక సంబంధమైన నీడలు ఏవి కూడా శాశ్వతంగా మాతో ఉండవు, కానీ ఏదో ఒక రోజు అవి ఎండిపోతాయి నాయన. నీ నీడనే దేవా శాశ్వతంగా ఉండేది, ఇహమందును పరమందును ఉండేది. మనుషుల నీడ అయినా, బంధువుల నీడ అయినా, ఉద్యోగం అనబడిన నీడ అయినా, వ్యాపారం అనబడిన నీడ అయినా, డబ్బుతో కట్టుకున్న నీడ అయినా, ఏది కూడా మాకు శాశ్వతమైన నెమ్మదిని ఇవ్వలేవు. కానీ దేవా నీ నీడనే శాశ్వతమైన నెమ్మది కలిగిస్తుందని ప్రభువా నీ లేఖనం ద్వారా మాట్లాడావు. ఎంతమంది బిడ్డలు నీ నీడను ఆశ్రయించడానికి, నీ నీడను కూర్చోవడానికి, నీ నీడను విశ్రమించడానికి అయ్యా సిద్ధపడ్డారో వారికి నాయన నీ ఫలముల మధురమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆశీర్వాదపు మధురమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెన మధురము వారి జీవితాల్లో పొందుకోవడానికి సహాయం చేయండి. అట్టి కృపలో ఫలింపచ్చే తండ్రి నీకు మహిమ చెల్లిస్తూ వాక్యము బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు క్షేమంగా తీసుకొచ్చారు. ఏ అవసరతలో బిడ్డలు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా, దాసునిగా నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చమని, అక్కడ మీరు తీర్చమని, వారిని ఫలింపచేసి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చారు. తిరిగి వెళ్చిన మార్గంలో తోడుగా ఉండండి అయ్యా. రోడ్డు దాడుచుండగా, రోడ్డు ప్రయాణం చేస్తుండగా క్షేమంగా వారి గృహాలు చేటకు సహాయం చేయండి. ఈ వారంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి కూడిక అయ్యా నీకు మహిమార్థమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగానే నాయన అర్పణలను దీవెనకరంగా మార్చండి. నూరంతల ఫలాన్ని బిడ్డలకు దయచేయమని స్తుతి చెల్లిస్తూ యేసు నామమునే ప్రార్థించి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడేండు ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం. పవాదికరందు కొట్టిన తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.